మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించి గోచార ఫలితాలు. సాధారణ ఫలితాలు. ఈ నెల మీకు కొంతవరకు సాధారణంగానే ఉంటుంది. మొదటి భాగం మీకు సహాయకరంగా ఉంటుంది. ఇది మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి మరియు మీ కోరికలను నెరవేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది. రెండవ భాగంలో మీరు ప్రతి పనిలోనూ కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు మరియు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం. ఉద్యోగపరంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది. మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు లభిస్తుంది. మీ కార్యాలయంలో కొన్ని అపార్థాలు లేదా అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. కమ్యూనికేషన్ మరియు పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కమ్యూనికేషన్ లేదా తప్పుడు సమాచారంతో కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి 2 వారాల్లో మీ పై అధికారులు మీ పట్ల సంతోషంగా ఉంటారు. మీకు ప్రమోషన్ మరియు జీతం పెరుగుదల కూడా జరిగే అవకాశం ఉంది. మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం విజయవంతమవుతాయి. 3వ వారం నుండి పరిస్థితులు ప్రతికూలంగా మారతాయి, కాబట్టి మీ ముఖ్యమైన పనులన్నింటినీ మొదటి 2 వారాల్లో పూర్తి చేయండి. ఆర్థికం. ఆర్థికంగా మీకు సాధారణ సమయం ఉంటుంది. వివిధ మూలాల నుండి మీకు డబ్బు వస్తుంది. కానీ అదే సమయంలో ఈ నెలలో మీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు డబ్బు ఖర్చు చేసేటప్పుడు దుబారా చేసే అవకాశం ఉంది. మీరు ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల కొనుగోళ్లు చేయడానికి మంచిది కాదు. ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వచ్చిన లాభాల్లో చాలా వరకు ఇల్లు కాని వాహనం కాని రిపేర్లు చేయడానికి వెచ్చిస్తారు. కుటుంబం. కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మొదటి 2 వారాలు మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఈ నెలలో మీరు మీ పాత స్నేహితులలో కొంతమందిని కూడా కలుసుకోవచ్చు. ఈ నెల చివరి 2 వారాల్లో మీరు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చేయవచ్చు. సప్తమ స్థానంలో కుజుని గోచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ఆవేశం కారణంగా ఎదుటివారి మనసు నొప్పించకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారం. వ్యాపారపరంగా ఈ నెల మొదటి భాగం మంచిగా ఉంటుంది, కానీ 2వ భాగం సాధారణంగానే ఉంటుంది. మీకు తక్కువ వ్యాపారం మరియు ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి. మీ వ్యాపారం లేదా వృత్తికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి నెల కాదు. ఈ నెల ద్వితీయార్థంలో వ్యాపారపరంగా చాలా పనులు మొదలైన తర్వాత ఆగిపోవడం కానీ వాయిదా పడటం గానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులు ప్రారంభించే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకుని ప్రారంభించడం మంచిది. ఆరోగ్యం. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. ముఖ్యంగా చివరి 2 వారాల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ఎందుకంటే కడుపు మరియు కళ్లకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. సూర్యుడు మరియు కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ నెల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు బద్ధకం మరియు చదువుపై ఆసక్తి లేకపోవడం వంటివి ఉంటాయి. ఇది పరీక్షా సమయం కాబట్టి విశ్రాంతి తీసుకోకుండా రాబోయే పరీక్షల్లో మంచి ఫలితం పొందడానికి బాగా ప్రాక్టీస్ చేయండి. మీ కోపాన్ని మరియు భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు ఎవరితోనూ గొడవ పడకండి. ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం పొందడానికి ప్రతిరోజూ గణేశ స్తోత్రం పఠించండి.